ప్రార్థన చేస్తే స్టార్ట్ చేయండి. అందరూ మ్యూట్ అయిపోండి. ఎవ్వరూ అన్మ్యూట్ అవ్వకండి మధ్యలో. రికార్డింగ్ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ మీకు రికార్డింగ్ విన్నప్పుడు డిస్టర్బెన్స్ గా ఉంటుందండి. సో ఏదైనా ఎమర్జెన్సీ లాగా అంటే అర్జెంట్ గా క్వశ్చన్ అడగాలి అంటే అడగండి. లేకపోతే లాస్ట్ లో మేము టైం ఇస్తాము. అప్పుడు మీరు క్వశ్చన్స్ అన్ని అడగచ్చు. ఓకేనా? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పఠామి సంస్కృతం ఎవరన్నా చదువుతారా అండి? నేను చదువుతాను మ్యామ్. చదవండి. రాధ గారు ఇవి చదువుతారండి. చదవండి. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. జై శ్రీ కృష్ణ. ధన్యవాదः. సమీచీనమండి. ధన్యవాదः. సో మనం లాస్ట్ టైం క్లాస్ లో అంతకు ముందు క్లాస్ లో మనం ఏం తెలుసుకున్నాము? ప్రథమ పురుష వదిలేసి ఉత్తమ పురుష మధ్యమ పురుష తెలుసుకున్నాం. మనకి 3 పురుషాలు ఉంటాయని తెలుసుకున్నాం కదండి ఫస్ట్ క్లాస్ లో. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుష అంటే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు, ఎవరితో చెప్తున్నారో వాళ్ళు మధ్యమ పురుష. ఇవి రెండు కాకుండా ప్రథమ పురుష అని ఇంకోటి ఉంటుందండి. ప్రథమ పురుష అంటే రాముడు, సీత, అతను, ఆమె, ఇట్లా వీళ్ళిద్దరు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే అవ్వచ్చు. ఓకేనా? వాళ్ళు మీ దగ్గరలో ఉండొచ్చు, దూరంగా ఉండొచ్చు, మీరు రెఫర్ చేసుకుంటూ చెప్పచ్చు. ఓకేనా? సో ఇప్పుడు దానిలో ఎగ్జాంపుల్స్ చేద్దాం. మనము ఇప్పుడు ప్రథమ పురుషాలో, ఉత్తమ పురుషాలో ఏమంటాము? నేను అంటే అహం. నేను చదువుతున్నాను అంటే అహం పఠామి. నేను రాస్తున్నాను అంటే అహం లిఖామి. అదే నువ్వు చదువుతున్నావంటే త్వం పఠసి. నువ్వు రాస్తున్నావు అని చెప్పాలి అని అంటే త్వం లిఖసి. ఓకేనా? ఇప్పుడు అతడు రాస్తున్నాడు అని చెప్పాలి అని అంటే సహ లిఖతి. పఠామి అహంకి, త్వంకి పఠసి. అహం పఠామి అంటే నేను చదువుతున్నాను. తెలుగులోకి రెఫరెన్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కదా, నేను అలా చెప్తున్నానండి. త్వం అంటే మధ్యమ పురుష అంటే త్వం లిఖసి, నువ్వు రాస్తున్నావు. అతడు చదువుతున్నాడు, అతడు రాస్తున్నాడు. అప్పుడు సహ పఠతి, తి వస్తుంది చివర. ఓకేనా? ఆమె రాస్తుంది అన్నా కూడా పఠతియే వస్తుందండి. మనకి తెలుగులో లాగా అతడు రాస్తున్నాడు, ఆమె రాస్తున్నది అని కాకుండా సంస్కృతంలో పఠతి అంటే చదువుతున్నా, అతడు చదువుతున్నాడు, ఆమె చదువుతున్నది అని అర్థం వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఏ లింగంకైనా ఏకవచనంలో పఠతి అని వస్తుంది. ఓకే? సహ పఠతి, అతడు చదువుతున్నాడు. సా పఠతి, చదువుతున్నది. ఓకే? రామః పఠతి, రాముడు చదువుతున్నాడు. సీతా పఠతి, సీత చదువుతున్నది. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం 3 లింగాలు ఉంటాయని మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. స్త్రీలింగాల్లో ఏమో పేర్లన్నీ దీర్ఘంతో ఉంటాయి. ఓకేనా? సీత, లత, విజయ, రాధిక, ఇవి ఆకారాంత స్త్రీలింగాలు. రజనీ, పార్వతీ, తర్వాత లక్ష్మి, మాధురి, ఇవన్నీ
ఈకారాంత స్త్రీలింగాలు. ఓకేనా? స్త్రీలింగం పేర్లన్నిటికీ దీర్ఘాలు ఉంటాయి, పుల్లింగానికి విసర్గలు ఉంటాయి. రామః, కృష్ణః, శివః, శ్రీనివాసః. ఓకేనా? గుర్తుందా అందరికి ఇవి? ఇప్పుడు మనం దీంట్లో ఎక్సర్సైజ్ చేద్దామండి, కొన్ని క్రియాపదాలు తీసుకుని. ఇప్పుడు ఇలా చేసేవాళ్ళు ఎవరు? రాముడు, సహ అంటే అతడు, సా అంటే ఆమె, సీత, భవాన్ భవతి నేర్చుకున్నాం కదండి. భవతః నామ కిం అని అడిగాం కదా, అది కూడా ఇందులోనే వస్తుంది. అంటే భవాన్ పఠతి, భవతి పఠతి అని వస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్రియాపదాలు ఇస్తానండి, వాటితో మనం అహం, త్వం, సహ, సా, రామః, సీత, ఈ 6 చెప్పుకుందాం. ఓకేనా? పచ్చతి అంటే ఏంటి? ఎవరన్నా ఒక్కళ్ళు అన్మ్యూట్ అవ్వి చెప్పండి. వండడం లక్ష్మి. వండడం వంట మ్యామ్. చేయడం. ఓకే ఓకే, ఒకళ్ళు చెప్పేశారు కదా, ఇంకా వెంటనే అన్మ్యూట్ అయిపోండి. ఓకే, రాముడు వండుతున్నాడు అని చెప్పాలి అంటే నేనేం చెప్తాను? సహ రామః పచతి. ఓకేనా? అదే సీత వండుతోంది అని చెప్పాలి అంటే సీతా పచతి. ఓకే, అతడు వండుతున్నాడు అంటే సహ పచతి. ఆమె వండుతోంది అని చెప్పాలి అని అంటే సా పచతి. ఓకేనా? క్రియాపదాలన్నీ ఇట్లా తీ 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 అని ఎండ్ అవుతాయండి. పచతి అంటే వండడం, వసతి అంటే ఉండడం. ఓకేనా? వదతి మాట్లాడడం, పఠతి చదవడం, లిఖతి రాయడం. వసతి అంటే కర- మేడం వసతి ఉండడం అండి, ఉండడం, ఉండడం. నివసించడం. ఓకే. వసతి. తర్వాత ధావతి అంటే పరిగెట్టడం, చలతి అంటే తిరగడం, అంటే నడవడం, అటతి అంటే తిరగడం, తిష్టతి అంటే ఒక చోట ఉండిపోవడం అన్నమాట. తర్వాత క్రీడతి అంటే ఆడుకోవడం. ఇట్లా భావతి మనం అంటే కొన్ని ఏంటండి? భావతి అంటే ఏమండి? భావతి. పరిగెట్టడం అండి, పరిగెట్టడం. ఓకే. పతతి అంటే పడడం. ఓకేనా? ఇట్లా ఒక్కొక్క క్రియాపదం తీసుకుని మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చేశారంటే మీకు అన్ని అర్థమవుతాయి. ఓకేనా? మళ్ళీ ఒక్కసారి చెప్పరా? ఏం చెప్పనండి, మొత్తం అన్ని చెప్పనా? చెప్పండి మేడం వసతి, క్రియాపదాలన్నీ ఒకసారి ప్రగతి, చెప్పరా మేడం? తిష్టతి. క్రియాపదాలన్నీ లైన్ గా చెప్తానండి. నేను రాసుకుని చెప్పటం లేదు, సో వచ్చినట్టు చెప్తున్నాను. అందుకని మీరు రాయండి, నేను చెప్తాను మళ్ళీ. వదతి, వసతి, ధావతి, పచతి, పతతి, లిఖతి, పఠతి. ఎన్నొచ్చాయి? 8 వచ్చాయా? తిష్టతి. మేడం కొంచెం స్లో చెప్పరా మేడం? స్లోగా మీరు ఓకే. రాసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం కదండి, ఇవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. మీరు ఏమన్నా మిస్ అయినా కానీ రాసుకోవచ్చు. ఓకేనా? వదతి మీనింగ్ మేడం, వదతి మీనింగ్ వదతి అంటే మాట్లాడడం. ఏంటండి? క్రియాపదాలు మీరు గ్రూప్ లో పెడతారా అండి? కొంచెం రాసుకోవడం ఇబ్బంది అవుతుంది. రాసుకోండి, మీరు రాసుకుంటేనే ప్రాక్టీస్ అవుతుంది. నేను పెట్టడం నాకు ఒక్క క్షణం పనండి. మీరు అంటే ఎప్పుడైతే రాస్తారో మీకు ఎక్కువ గుర్తుంటుంది. అంటే కొంచెం తప్పులు రాసినా పర్వాలేదు, మీకు అర్థమవుతుంది. అంటే స్పీడ్ గా చెప్పేస్తున్నారు కదా, కొన్ని రాసుకోగలుగుతాను, కొన్ని మిస్ అయిపోతున్నాము మరి, అందుకని ఏమీ తెలుగులోనే పర్వాలేదు, రాసుకుంటాము. ఎందుకంటే వెనక్కి ముందుకి వెళ్తూ ఉంటామండి. సో మీరు మిస్ అయ్యేది ఏమి ఉండదు. ఇప్పుడు మిస్ అయినా గ్రూప్ లో నేను లిస్ట్ పెట్టి వీటన్నిటితో రాయమంటాను, అప్పుడన్నా మీరు రాసుకుందరు గాని. ఓకేనా? పచతి అంటే మేడం వంట చేయడం అండి, వంట చేయడం. పచతి. సరే, నేను మళ్ళీ చెప్తాను, రాసుకోండి. పచతి వండడం, ధావతి పరిగెట్టడం,
మ్యామ్ ఇప్పుడు చెప్పింది అర్థం కాలేదు మ్యామ్. ఏం అర్థం కాలేదండి? పచ్చతి తర్వాత అర్థం కాలేదు మ్యామ్. పచతి అంటే వంట చేయడం అండి. సహ పచతి అంటే అతడు వండుతున్నాడు అని చెప్పడం. పచ్చతినా మ్యామ్? నేను వచ్చతి అని రాసుకున్నా మ్యామ్. వదతి అంటే మాట్లాడడం. అది ఓకే మ్యామ్. ఓకేనా? పరిగెట్టడానికి ఏం చెప్పారు మేడం? ధావతి. నేను ఒకసారి ఒక పని చేస్తానండి, నేను చూసి చెప్తాను మీకు అన్ని ఒక ఆర్డర్ లో. ఆ ఆర్డర్ లో రాసేసుకోండి. అందరూ రాసుకుంటారు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఒక్కొక్కళ్ళు అడుగుతున్నారు అనుకోండి, వేరే వాళ్ళకి మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకేనా? వదతి. వదతి మాట్లాడడం. ఇది వదతి మేడం, అది ఒత్తుతా అండి మామూలుతా మేడం? మామూలుతానేనండి. ఈ చివరి వచ్చేవన్నీ ఇప్పుడు మనం ప్రథమ పురుషాలో ఉన్నాం కదండి. సో ఈ చివరి వచ్చేవన్నీ యూజువల్ గా తా ఉంటుంది, మామూలు తానే ఉంటుంది, అంటే తీ ఉంటది అనమాట. వదతి, పచతి, లిఖతి అని తీ ఉంటుంది. ఓకేనా? దీర్ఘం ఉంటాయండి, దీర్ఘం లేకుండా ఉంటాయి వదతి. దీర్ఘం ఉండదండి. డిస్టర్బెన్స్ మేడం, వరుసగా చెప్పండి మేడం, మళ్ళీ డిస్టర్బెన్స్ చేస్తున్నారు మధ్యలో. చెప్తా అంటే మీకు డౌట్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా వస్తుంది కదండి. ఇంక మరి అంతే, కొంచెం టైం పడుతుంది. మీకు ప్రాక్టీస్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, అక్కడ ఏమీ జరగలేదండి ఇంకా చెప్పండి అంటారు. అప్పుడు ఇవన్నీ మీకు ఈజీ అయిపోతాయి ఒక్కసారి ప్రాక్టీస్ చేసుకుంటే. ఓకేనా? కొంచెం మీరు కూడా ఓపిక పట్టాలి, ఎందుకు కొత్త లాంగ్వేజ్ కదా మనకి. సో కొంచెం ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏం పర్వాలేదు, మెల్లిగా రాసుకోండి, చెప్తాను. వదతి మాట్లాడటం. ఓకేనా? అంటే మాట్లాడడం అని కాదు యాక్చువల్ గా. వదతి అంటే మాట్లాడుతున్నాడు లేకపోతే మాట్లాడుతున్నది అని అర్థం అన్నమాట. ఓకేనా? పచతి. 3 రకాలు వస్తాయా? పచతి అంటే వండుతున్నాడు, వండుతున్నది, 2 రకాలు అన్నమాట. స్త్రీలింగానికి పుల్లింగానికి కూడా పచతి అంటే వండుతున్నది, వండుతున్నాడు అని వస్తుంది అంతే. వదతి కూడా మాట్లాడడం, మాట్లాడుతుంది, మాట్లాడుతున్నారు అన్ని వచ్చేస్తాయి. మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నది అంతే, ఆ 2 వస్తాయి. రాముడు మాట్లాడుతున్నాడు, సీత మాట్లాడుతున్నది అంతే, ఆ 2. ఓకేనా? నేను చెప్పనా మేడం, మీకు కొద్ది రెస్ట్ ఉంటుంది. చెప్పండి సార్, చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరేమేం చెప్పారు మేడం? పచతి, వదతి కదా. ఖాదతి తినుచున్నాడు, తినుచున్నది వస్తుంది. ఖాదతి. లిఖతి, లిఖతి వ్రాయుచున్నాడు, వ్రాయుచున్నది. అలాగే పీబతి, పీబతి త్రాగుచున్నాడు, త్రాగుచున్నది. గచ్చతి, పిబతి అనండి ఒకసారి. పీబతి అమ్మ, పీబతి. బానండి, బానండి. బా బా బా, బాలుడిలో బా, ఉత్త బా, దీర్ఘం లేదు. పీబతి త్రాగుచున్నాడు, త్రాగుచున్నది. ఈ ప్రథమ పురుషానికి క్రియాపదంలో ఎటువంటి మార్పు ఉండదు, లింగమును బట్టి. అది స్త్రీలింగమైన పురుషలింగమైన ఒకటే. తర్వాత నమతి. గచ్చతి అంటే ఒకసారి చెప్పలేదు సార్, మీనింగ్ చెప్పలేదు. గచ్చతి, గచ్చతి గచ్చతి చెప్పలేదు. సారీ కరెక్ట్. వెళ్ళుచున్నాడు, వెళ్ళుచున్నది. సార్ వెళ్ళటం కదా సార్, గచ్చతి అంటే వెళ్ళటం అని కూడా వస్తుంది కదా. వెళ్ళటమే మనకి వెర్బులో ఏమొస్తుంది? వెళ్ళుచున్నాడు, వెళ్ళుచున్నది. స్త్రీలింగాన్ని బట్టి వెళ్ళుచున్నది, పురుషలింగాన్ని బట్టి వెళ్ళుచున్నాడు అని మనం వాడుకున్నాం, వర్తమాన కాలంలో చెప్పుకుంటాం అన్నమాట. మనము ప్రథమ పురుష చేసుకుంటున్నాం కదండి, దాంట్లో గచ్చతి అని వస్తుంది. సహ గచ్చతి అంటే అతడు వెళ్ళుతున్నాడు, సా గచ్చతి అంటే ఆమె వెళ్ళుచున్నది అంతే. ఓకేనా? సో ఇప్పుడు మనం అట్లానే కదా మేడం, ముందు క్లాస్ లో లిక్కసి, కాదసి అలానే కదా మేడం ఇవి కూడా? అవి అంతేనండి. ఇప్పుడు త్వం లిఖసి అంటున్నాం,
అతడు నువ్వు రాస్తున్నావు, తెలుగులో కూడా అలాగే అంటాం కదా, నువ్వు రాస్తున్నావు అంటాం మనం. అలాగే త్వం లిఖసి అంటే నువ్వు రాస్తున్నావు అని అర్థం అన్నమాట. లిఖసి అంటే రాస్తున్నావు అని అర్థం. లిఖామి అంటే రాస్తున్నాను అని అర్థం. లిఖతి అంటే రాస్తున్నాడు అని అర్థం. అక్కడ రాస్తున్నాడు అంటే అక్కడ స్త్రీలింగమైన పుల్లింగమైన రాస్తున్నాడు, ఇద్దరికి రాస్తున్నాడు అనే అర్థం వస్తుంది. ఓకేనా? నమతి అంటే నమస్కరిస్తున్నాడు. నమస్కరిస్తున్నాడు, నమస్కరిస్తున్నది స్త్రీ అయితే. నమతి అమ్మ, నమతి. ఎన్నైనా చెప్పండి ఒక్కసారి, 10 చేద్దాము. 13 అయినాయండి. 8 చెప్పారు. 8 చెప్పారు సార్. ఓకే, ఒక 3 చెప్పాను. 8 సార్. ఇప్పుడు సార్ అప్పుడు మీరు నమామి నమసి కలపకండి, ఓన్లీ నమతి పఠతి అని రాసుకున్నవే కౌంట్ చేయండి. ఉన్నాయి మేడం. ఒక పని చేస్తారా సార్, ఫస్ట్ క్రియాపదాలు అన్ని చెప్పేయండి సార్, తర్వాత మీనింగ్ చెప్తారు. వాళ్ళకి రాసేసుకుంటే అప్పుడు వాళ్ళకి సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది, అయిపోయింది రాయడం అని, అప్పుడు కాన్సన్ట్రేట్ చేసి వింటారు. అలాగే అలాగే మేడం. 7 చెప్పారు మేడం. పర్లేదు. ఓకే. నయతి, తీసుకు వెళుతున్నాడు, తీసుకు వెళుచున్నది. నయతి, తీసుకు వెళుచున్నాడు, తీసుకు వెళుచున్నది. గాయతి, గాయతి, పాడుతున్నాడు, పాడుచున్నది. హసతి, హసతి, నవ్వుచున్నాడు, నవ్వుచున్నది. పతతి, పతతి ఇందాక మేడం చెప్పారు. పతతి అంటే పడిపోవచ్చున్నాడు, పడిపోవచ్చున్నది. కింద పట్టం అన్నమాట, పడిపోవటం, పడిపోవచ్చున్నది, ఒత్తుట అండి, పతతి అండి, పతతి అండి. పత మామూలు తా అమ్మ, పతతి. ఒకసారి చెప్పండి, మీనింగ్ చెప్పండి. అదే పడుచున్నాడు, పడుచున్నది. ఏంటండి? నయతి అంటే తీసుకు వెళ్ళడము. ఇందాక మీరు ఇంకొకటి నమస్కరించుచున్నాడు అని 2. నమతి, నమతి అమ్మ, అది నమతి. అక్కడ యా ఉంది, ఇక్కడ మా ఉందండి. అది నయతి, నయతి, నమతి అన్నమాట. పతతి, పతతి అంటే పడిపోవడం అండి. తిష్టతి అంటే ఒక చోట ఆగిపోయి ఉండడం అన్నమాట. పిష్టతి మ్యామ్, అది అర్థం కాలేదు. మామూలుగా తిష్టతి అంటే మేడం తిష్ట వేసుకున్నాము అంటాం కదా, తిష్ట వేసుకుని కూర్చోవడం. అంతే అంతే, కరెక్ట్ కరెక్ట్ అండి. నవ్వడం. హసతి, హసతి అమ్మ. తిష్టతి అంటే కూర్చోవటం అండి, ఒక చోట ఉండిపోవడం అండి, కదలకుండా. వీడు వచ్చాడంటే తిష్టేసుకుని కూర్చుంటాడు, అసలు కదలడు అనుకుంటూ ఉంటాం కదా ఎవరైనా వస్తే మనం. అలా తిష్టతి అంటే కదలకుండా రెండోట వస్తుందండి. రెండోట తిష్టతి, అదే షా కింద రెండోట వస్తుంది. అవునమ్మా. వసతి అంటే ఏంటండి? నివసించడము. నివసిస్తున్నాడు, నివసించుచున్నది.
ఇంకొక 2 చెప్పుకొని మనం ప్రాక్టీస్ లోకి వెళుదాం. క్రీడతి మేడం చెప్పారు ఇందాక. క్రీడతి ఆడుకొనుచున్నాడు, ఆడుకొనుచున్నది. లింగమును బట్టి అర్థం చేసుకోవటం వాక్యాన్ని అంతే. ఆడుకొనుచున్నాడు, ఆడుకొనుచున్నది. తర్వాత అర్చతి అర్చించుచున్నాడు, అర్చించుచున్నది. పూజ చేసుకోవటం, పూజ చేయుచున్నాడు, పూజ చేస్తున్నది. అర్చతి అర్చించుచున్నాడు, అర్చించుచున్నది. ఇప్పుడు ప్రాక్టీస్ లోకి వెళ్దాం మేడం, మీరు చెప్పండి. ఇంకా మీరు భావతి పచ్చతి ఆ 2 చెప్పండి. అవి కూడా ఏమండి? భావతి భావతి పచ్చతి. ధావతి 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 పరిగెడుచున్నాడు, పరిగెడుచున్నది. ధావతి. ఇంకోటి ఏదో అడిగారు మేడం. అటతి అంటే తిరుగుట మేడం. అటతి అంటే తిరగడము. కాదండి, ఆవతి కదండి చెప్పారు. పరిగెట్టడం అంటే ఆవతి అన్నారు. ఆవతి ధావతి. మహాప్రాణం ధా అండి. అంటే ఫస్ట్ దా అండి, తాతాదాల దా అండి. రెండో దా, అది దా ఒత్తు దా అండి. రెండవది దాధాలో ధా. సార్ ఒక్కసారి అది ఒక్కటి చెప్పండి సార్. ఏమండి? ఆచార్యతి అని లాస్ట్ చెప్పారు కదా సార్ ఒకసారి. అర్చతి అర్చతి. సారీ రా కింద చావత్తు. అటతి అంటే అండి, అటతి అర్చించడం, అర్చించుకోవడం. అర్చించుచున్నాడు. అటతి అంటే తిరగడం అండి. అటతి తిరగడం. అటతి తిరగడం. అటతి ఆటతి అటతి. సరే మామూలు ఒక్కటే సింగిల్ ఫస్ట్ టా అండి. ఓకే మేడం. చలతి అన్న అటతి అన్న తిరగడమేనా? చలతి అంటే నడవటం అని రాసుకోండి. వెళ్ళడం. భావతి అనే వర్డ్ ఉందమ్మా. భావతి ఉందా? లేదండి, తీసేయండి, కొట్టేసుకోండి ప్రస్తుతానికి. ఒక పని చేద్దాం. ఇప్పుడు వరకు ఒక 10 రాసుకున్నారు కదండి. మనం చిన్నగా ఎగ్జాంపుల్స్ చేద్దాం. అప్పుడు కూడా మళ్ళా మనం ఈ క్రియాపదాలు వాడతాం కదా. మీరు ఏమన్నా తప్పు రాసుకుంటే వెనక్కి వెళ్ళి కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? పచతి అంటే వంట చేస్తున్నాడు, వంట చేస్తున్నది. పతలి చెప్పారు మేడం. పతలి అంటే అండి పతతి. పతతి. ఓకే, కరెక్ట్. పడుచున్నాడు, పడుతున్నది. కరెక్ట్. పఠతి గచ్చతి అంటే వెళ్ళడం అండి. పావతి అంటే ఏంటి మేడం? ఏంటండి? పావతి అని చెప్పారు మేడం, మీనింగ్ చెప్పలేదు. పావతియా? లేదు, ధావతి మేడం. అది ధావతి. అవునా మేడం? సారీ. గచ్చతి చెప్పరండి. గచ్చతి మీనింగ్ వెళ్ళడం అమ్మ. వెళ్ళడము, వెళుచున్నాడు, వెళుచున్నది. మీరు సెంటెన్సెస్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుందండి. మీరు తొందరపడకండి, కొంచెం టైం ఇవ్వండి. మీరు ఇప్పుడు ఏ వర్డ్ అయినా రాసుకోలేదు అనుకోండి, వీడియో 5 నిమిషాల్లో ఎలాగో పోస్ట్ చేస్తున్నాను కదండి, అందులో వెళ్ళి వినేసి రాసుకోవచ్చు. అప్పటికి రాసుకోలేదు అనుకోండి, నెక్స్ట్ క్లాస్ లో డౌట్ అడగొచ్చు. ఈవెన్ గ్రూప్ లో పెట్టినా కానీ మేము రెస్పాండ్ అవుతున్నాం కదా. సో దాని గురించి పెద్ద బెంగ పెట్టుకోకండి, అది నేను చెప్పేది. ఓకే, 2:10 నుంచి చేద్దామండి. మేడం సా అంటే ఆమె, సహా అంటే అతడునా? సా దీర్ఘం. మనం అనుకున్నాం కదా స్త్రీలింగాలన్నిటికీ దీర్ఘం ఉంటుందని. సా అంటే ఆమె, సహ సారాసి విసర్గలు పెడితే సహ అతడు. మగవాళ్ళకి విసర్గలు వస్తాయి, ఆడవాళ్ళకి దీర్ఘాలు వస్తాయి అని అనుకున్నాం కదా ముందు క్లాస్ లో. అలాగా. ఓకేనా? ఈరోజు ఫస్ట్ క్లాస్ మేడం, ఫస్ట్ క్లాస్. ఓకే మేడం, మా రోల్ నెంబర్ పిలవలేదు మేడం. 189 మమ్మల్ని పిలవలేదు. అదే లాస్ట్ క్లాస్ లో ఎక్కడి వరకు అయిందండి? ఎవరికన్నా గుర్తుందా? 150 కాపేశారండి లాస్ట్ క్లాస్ లో. మ్యామ్ 167 మ్యామ్.
ఆపేశారండి. 150 మేడం ఓకే, పర్వాలేదులేండి, మళ్ళీ రిపీట్ అవుతుంది, ఏ వరి ప్రసూన అవ్వకండి. ఏ ప్రసూన ఈ రోజునే జాయిన్ అయ్యానండి. మేడం ఈ రోజు నాకు క్లాస్ రోల్ నెంబర్ వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. నెంబర్స్ ఇస్తారా మేడం? 153 ఎవరండి? రోల్ నంబర్ వాళ్ళు లేని వాళ్ళని మేము మళ్ళీ పిలుస్తామండి. ఒకసారి 153 రండి, ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ అండి, మా సిస్టర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, జాయిన్ అవ్వచ్చా? అవ్వమనండి. ఇప్పుడు వస్తారా? గ్రూప్ లో జాయిన్ అవ్వడం గురించి అడుగుతున్నారా? గ్రూప్ లో జాయిన్ అవ్వడం గురించి ఎలా ఓకే లింక్, అండి, నాకు లింక్ ఎలా పంపించాలో తెలియట్లేదు. గ్రూప్ లో మెసేజ్ పెడతానండి, అది ఫార్వర్డ్ చేద్దరు కానీ. ఓకేనా? ఇప్పుడు 153 ఉన్నారా అండి? 153, 154, 155, 156, 165, 166. 155 ఆర్ హేమవాణి. ఓకే, 156. సత్యవాణి మేకా గారు, మీరు అన్మ్యూట్ అయ్యారు, మీ నంబర్ నేను పిలిచానా అండి? 166 మేడం. మీరు చెప్పండి, మిగతా వాళ్ళందరూ మ్యూట్ అయిపోండి ప్లీజ్. సత్యవాణి గారు చెప్తారు, తర్వాత రోజారాణి గారు మీరు చెప్తారు గాని. సత్యవాణి గారు 166 మేడం. ఓకే అండి, నేను ఇప్పుడు చెప్తాను, మీరు అది రిపీట్ చేయండి. ఓకేనా? ఓకే. అతడు చదువుతున్నాడు. ఓకే, మీరు చెప్పగలరా? ట్రై చేయండి. సహ పఠతి. సహ పఠతి. ఇంకెవరు ప్లీజ్ దయచేసి అన్మ్యూట్ అవ్వకండి ప్లీజ్, అందరు మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి. రోజా గారు మ్యూట్ లోకి వెళ్ళిపోండి. సత్యవాణి గారు చెప్పారా మీరు? సహ పఠతి. పఠతి రెండో ఠా అండి. పఠతి. పఠతి. ఓకేనా? తీకి దీర్ఘం లేదు. సహ పఠతి. రాముడు చదువుతున్నాడు అని చెప్పండి. సహ రామః పఠతి. రామః చెప్పినప్పుడు ఇంకా సహా అవసరం ఉండదండి. రామః పఠతి అంటే ప్రస్తుతానికి సరిపోతుంది. ఓకేనా? రామః పఠతి. పఠతి మహాప్రాణం. ఓకేనా? సీత చదువుతోంది చెప్పండి. సీత పఠతి. ఓకే. ఆమె వండుతోంది. సా కుకింగ్ అంటారా? పచతి. పచతి. ఓకే, మీరు మ్యూట్ అయిపోండి. ఓకే. రోజారాణి గారు బాలకః అంటే ఒక చిన్న పిల్లవాడు, బాలుడు అని అర్థం అన్నమాట. ఓకేనా? బాలకుడు రాస్తున్నాడు. ఓకే. బాలకః లిఖతి. ఉత్తమం. నువ్వు రాస్తున్నావు చెప్పండి. త్వం లిఖతి. లిఖసి. ఓకే. త్వం లిఖసి. ఉత్తమం. బాలకుడు. బాలిక అంటే ఒక చిన్న అమ్మాయి. ఓకేనా? బాలిక తాగుతోంది. బాలిక తాగుతోంది. పిబతి అంటే తాగటం కదా. కరెక్ట్. బాలిక పిబతి. పిబతి అంతే. కరెక్ట్ కరెక్ట్. ఓకే అండి. నెక్స్ట్ నెంబర్ 166 అయిపోయిందా? సచివాణి మేడం 66 అయిపోయింది. 167, 168, 169, 172, 73, 169. ఓకే. ప్రణామ మహోదయ 169 మేడం. 169 అవునండి. మీ పేరు? మురళీధర్ అండి. 169. సారీ మేడం 269 అండి.
అదే అందుకే డౌట్ వచ్చింది. ఓకే ఫైన్ అండి. మీరు మ్యూట్ అయిపోండి, నేను మళ్ళీ పిలుస్తాను. సీత గారు, సీతామురండి. అవునండి. సీత గారు చెప్పండి. అతడు పరిగెడుతున్నాడు. సహ 1 సెకండ్. సహ భావతి. మహాప్రాణం ధా, దానికి దీర్ఘం వ తి. ఓకేనా? అవునండి. సహ భావతి. ఆమె పరిగెడుతోంది. సా భావతి. ఓకే. రాముడు పరిగెడుతున్నాడు. రామః భావతి. ధా ధావతి. పరిగెట్టడం భావతి అండి. భా ద ద ద ధావతి. ధావతి అండి. ఓకే ఓకే ధావతి. నేను భా అనుకుని భా రాసుకున్నానండి. ధావతి. ఓకే. రామః ధావతి. ఓకే. లత పరిగెడుతోంది. లతా ధావతి. ఉత్తమం, ఉత్తమం అండి. ఓకే నెక్స్ట్ ఇంకెవరైనా అన్మ్యూట్? ఓకే నేనే పిలుస్తాను. 172, 173, 176 ఎవరైనా ఉన్నారా? 178, 172 172. ఓకే అండి. రాజేశ్వరి గారు. అవునమ్మా. ఓకే అండి. మీరు చెప్పండి. అతడు పాడుతున్నాడు. సహా గాయతి. గాయతి. ఉత్తమం. ఆమె పాడుతున్నది. సా గాయతి. ఓకే. తర్వాత గీత పాడుతోంది. గీతా గాయతి. ఓకే. రాజేశ్వరి చెప్తున్నది. రాజేశ్వరి వదతి. వదతి. ఓకే మాత. వదతి. వదతి. అన్ని వదతి. అర్థమైందండి? అర్థమైందమ్మా. ఓకే నెక్స్ట్ 178. మధ్యలో ఎవరు లేరా? 172 నుంచి మధ్యలో 178 వరకు. ఓకే చెప్పండి. 178 అన్నారు కదా. బాలిక నవ్వుతున్నది. బాలిక అసతి. ఓకే. బాలుడు నవ్వుతున్నాడు. బాలక నవ్వుచున్నాడు. సరే. బాలక హసతి. బాలకః హసతి. బాలకః అసతి. హసతి. బాలకః హసతి. అతడు నవ్వుతున్నాడు. అది హాసతి. మీరు మధ్యలో అన్మ్యూట్ అవ్వకండి, అందరు డిస్టర్బ్ అవుతారు. వాళ్ళకి ఏమన్నా డౌట్ వస్తే నేను మళ్ళీ చెప్తానండి. ఓకే. బాలుడు నవ్వుతున్నాడు. బాలకః హసతి. అతడు నవ్వుతున్నాడు. సహ హసతి. ఆమె నవ్వుచున్నది. సా అసతి. వెరీ గుడ్. ఉత్తమం, సమీచీనం. నెక్స్ట్ బాలుడు ఆడుకుంటున్నాడు. నెక్స్ట్ నంబర్ ఎవరు? 17, 179, 180, 181, 182, 185, 187. జైగు చెప్తా మ్యామ్. 185. 185. ఓకే. మీరు చెప్పండి. బాలుడు ఆడుకుంటున్నాడు. ఆడడం ఒకసారి చెప్తారా మ్యామ్? క్రీడతి. ఓకే మ్యామ్. బాలకః క్రీడతి. బాలిక ఆడుకుంటున్నది. బాలికా క్రీడతి. తర్వాత అతడు ఆడుకుంటున్నాడు. సహ క్రీడతి. ఆమె ఆడుకుంటున్నది. సా క్రీడతి. ఓకే ఉత్తమం అండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెక్స్ట్ స్టెప్ లో కొంచెం కొత్తవి నేర్చుకుని మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? మనం ఏమనుకున్నాము? అహం అంటే నేను అనుకున్నాను. వయం అంటే మేము. అహం పఠామి, వయం పఠామహ.
నేను చదువుతున్నాను, మేము చదువుతున్నాము. త్వం పఠసి, యూయం పఠథ. ఇక్కడ మహాప్రాణం థా వస్తుంది. నువ్వు చదువుతున్నావు, మీరందరూ చదువుతున్నారు. ఇక్కడ దాకా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు సహ పఠతి అంటే అతడు చదువుతున్నాడు, తా పఠతి అంటే ఆమె చదువుతున్నది. మరి వీటి కూడా ప్లూరల్ తెలుసుకుందామండి. సహకి ప్లూరల్ ఏంటి అని అంటే తే. అంటే రిపీట్ చేస్తారా ప్లీజ్ రిపీట్ చేస్తారా? ఎక్కడి నుంచి రిపీట్ చేయమంటారు? ఎక్కడి నుంచి రిపీట్ కావాలండి? మీరు ఎక్కడి వరకు విన్నారు? అది ఎలా చెప్పాలి మ్యామ్? వాళ్ళు క్రీడతి అంటే బాలహ క్రీడతి అన్నారు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మురళీ పద్మ గారు, అది మీరు అహం పఠామి, వయం పఠామహ. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్ లో అయిపోయినవండి. ఇప్పుడు కొత్తగా చెప్పింది సహా నుంచే. ఓకేనా? అహం పఠామి, నేను చదువుతున్నాను. వయం పఠామహ, మేము చదువుతున్నాము. త్వం పఠసి, నువ్వు చదువుతున్నావు. యూయం పఠథ, మీరందరూ చదువుతున్నారు. ఇక్కడ వరకు ఉత్తమ పురుష, మధ్యమ పురుష తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రథమ పురుషలో సహ పఠతి, అతడు చదువుతున్నాడు. సా పఠతి, ఆమె చదువుతున్నది. అక్కడ వరకు తెలుసుకున్నాం. సహ అంటే అతడు, తే అంటే వారు. అంటే ఒక నలుగురు ఐదుగురు అబ్బాయిలు అక్కడ ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ చదువుతున్నారు అని చెప్పాలనుకోండి, అంటే మగవాళ్ళు మాత్రమే. అప్పుడు తే పఠంతి, సహ పఠతి, తే పఠంతి. ఓకేనా? సింగులరు ప్లూరలు అర్థమైందా? ఇంకొకసారి చెప్పారు మేడం. వారు సహ చదువుతున్నారు, తే పఠంతి, వారు చదువుతున్నారు. తే పఠంతి అంతే నేను చెప్పింది. సహ అంటే అతడు చదువుతున్నాడు. సహ పఠతి, తే పఠంతి. తి దీర్ఘం లేదు. పఠంతి. స్త్రీలింగానికి కూడా సేమ్ ఉంటుందండి, క్రియాపదం ఏమి మారదు. సా పఠతి, ఆమె చదువుచున్నది. తాహ పఠంతి, తాహ అంటే ఆ స్త్రీలందరూ చదువుతున్నారు అని అర్థం. ఓకేనా? తాహకి విసర్గ అండి. కరెక్ట్. అప్పుడు తే అంటే వారు అన్నారు. ఆ పురుషులందరూ తే అంటే, తాహ అంటే ఆ స్త్రీలందరూ. జ్యోతి గారు ఏమన్నా చెప్పాలా? ప్లూరల్ లో వస్తుందండి స్త్రీలింగానికి. ఏంటండి స్త్రీలింగ బహువచనం? తాహ, తా రాసి విసర్గలు పెట్టండి, తాకి దీర్ఘం పెట్టి. ఓకే, ఓకేనా? సహ ఏకవచనం, తే బహువచనం, సా స్త్రీలింగం ఏకవచనం, తాహ స్త్రీలింగం బహువచనం. ఓకేనా మ్యామ్? పురుషులకి సేనా మ్యామ్? సే. తే తే తాకే ఏత్వం వస్తుంది. తే. ఈ ప్లూరల్స్ అన్ని తాతోనే స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం పురుషులు స్త్రీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకి నపుంసకలింగం కూడా ఉంటుంది. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. నపుంసకలింగంలో పుస్తకం, జలం, క్షీరం ఇలాంటివన్నీ అని ఎండ్ అవుతాయండి. అలా ఉండేవి నపుంసకలింగం కిందకు వస్తాయి. వీటికి
అంటే నపుంసకలింగం ఎగ్జాంపుల్స్ అని రాసుకోండి ప్రస్తుతానికి. పుస్తకం, జలం, క్షీరం, పుష్పం, ఫలం, పత్రం. చెప్పారా మేడం? పుస్తకం, క్షీరం, జలం, పత్రం, పత్రం అంటే ఆకు, పర్ణం. 5 వచ్చాయి చాలా. లాస్ట్ పర్ణం, పర్ణం, పర్ణం. పర్ణం అంటే మేడం అది కూడా ఆకేనండి. పత్రం అంటే లెటర్ కూడా వస్తుంది, ఆకు కూడా, రెండింటికి వాడతాం. కూడా రాసుకోవాలండి, పత్రము, పర్ణము. ఇట్లా 3 లింగాలు నేర్చుకున్నాం మనం. రామః, శివః, కృష్ణః, శంకరః, శ్రీనివాసః. ఇవన్నీ పుల్లింగ శబ్దాలు, విసర్గ వస్తుంది. బాలకః, అధ్యాపకః. ఓకేనా? ఇవన్నీ అకారాంత పుల్లింగాలు. రామః, అహ, ఆతో ఎండ్ అవుతోంది కదా, అకారాంత పుల్లింగాలు. ఇట్లా మళ్ళా వేరే అంతంతో ఉండేవి కూడా ఉంటాయి. హరిహి, కపిహి, ఇలాంటివి ఇకారాంత పుల్లింగాలు. గురుహు, ఉకారాంత పుల్లింగం. ఇవన్నీ పుల్లింగ శబ్దాలు. మనం విడివిడిగా వాడుతూ ఇంకా నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఇవి అవే అని రాసుకోండి చాలు. కొన్ని రాసుకుంటే మీకు యూసేజ్ లో ఎలా వాడాలో తెలుస్తుంది. చెప్తారండి ఫలంకి మీనింగ్ రాయాలా మేడం? ఫలం అంటే ఫ్రూట్ అండి, పత్రం అంటే లీఫ్, పుష్పం అంటే ఫ్లవర్, క్షీరం అంటే మిల్క్, జలం అంటే వాటర్, పుస్తకం అంటే బుక్. మనం ఇవన్నీ జనరల్ గా వాడుతూ ఉంటాం కదా, అంత పెద్ద కష్టమేం కాదు, మీకు ఈజీగానే అర్థమైపోతుంది. ఓకేనా? దేనిలో అండి? క్రియాపదమా? అది కూడా పతతి, పఠతి అంటే పత్రం చదువుతోంది అని చెప్పలేం కదండి, అందుకని పడుతోంది అని చెప్పుకుందాం. పత్రం పతతి, దానికి కూడా ఎండ్ తీ అనే వస్తుంది క్రియాపదం. ఓకేనా? పతతి మధ్యలోది మామూలు తా. అంతేనండి. పర్ణం పతతి, పత్రం పతతి. ఓకేనా? ఆకులు పడుతున్నాయి అని చెప్తున్నాం. పుష్పం పతతి. ఓకే, మనం ఇక్కడ సహ అనేది రాముడికి కూడా వాడుతున్నాం కదా, అతడు అని చెప్తున్నాం సర్వనామ శబ్దం లాగా. రామః అనేది నామవాచకం, సహ అంటే అతడు, అంటే పర్టికులర్ గా రాముడిని చూపిస్తే రాముడు అవుతాడు, కృష్ణుని చూపిస్తే కృష్ణుడు అవుతాడు, అలాగా. అలాగే పత్రం అన్నాము, అది ఒక ఆకు, దాన్ని తత్ అంటాం అన్నమాట. అంటే అది అని చెప్పడం జనరలైజ్డ్ గా. ఒక పర్టికులర్ పత్రాన్ని చూపిస్తుంటే అది పత్రం అని చెప్తున్నాము. ఏదో ఒక పుస్తకం ఉంది, తత్ పుస్తకం అంటే ఆ పుస్తకం అని. అలా అంటే ఇప్పుడు సహ అంటే సర్వనామ శబ్దం ఎలాగా రాముడు గాని కృష్ణుడు గాని పుల్లింగానికి ఎలా వాడతాము, సా అనేది స్త్రీలింగానికి అలా వాడతాము, తత్ అనేది నపుంసకలింగానికి వాడతాం. ఓకేనా మేడం? నాకు ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. మీరు ఆకులు పడుతున్నాయి అన్నారు కదండి, ఆకులు ఆకు పడుతుంది, ఆకు పడుతోంది. పత్రం పతతి, పర్ణం పతతి, పుష్పం పతతి. ప్రస్తుతానికి ఏకవచనం నేర్చుకున్నాము. ఓకే మేడం. నెక్స్ట్ క్లాసుల్లో బహువచనం నేర్చుకుందాం. ఇప్పుడు సా అంటే దానికి తాహ అనేది ప్లూరల్, సహ అంటే తే అనేది దానికి ప్లూరల్. అక్కడ దాకా అర్థమైంది కదా అందరికి? మేడం తాహాకి కూడా పఠంతి అలా వస్తుందా మేడం? అవునండి. ప్రథమ పురుషాల వచ్చే వాటి అన్నిటికీ ఏకవచనం పతతి వస్తుంది, బహువచనం పతంతి వస్తుంది.
ఉత్తమ పురుషాలో పఠామి, పఠామహ. మధ్యమ పురుషాలో పఠసి, పఠథ అలా వస్తుంది. ఓకేనా? మేడం పరణం అంటే ఇదొక్కటి మీనింగ్ చెప్పరా? పర్ణం, పర్ రాసి అణావొత్తి ఇవ్వండి. పర్ణం అంటే ఆకు. పైన పత్రం అన్నా కూడా ఆకనే చెప్పారు కదా మేడం? అవునండి. రెండిటికి ఒకటే మీనింగ్ వస్తుందండి? అవును అవును అవును. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకేనా? సో ఒకసారి సమ్మరైజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుందామండి. 189, 190, 193, 195. నాదే మేడం నెంబర్ 180. 180, 185, 9. సారీ, చెప్పండి. అతడు రాస్తున్నాడు. సహా లిఖతి. ఆ పిల్లలందరూ రాస్తున్నారు అంటే ఏం చెప్తారు? తెలియదు మేడం. తే లిఖంతి. తే లిఖంతి. ఓకే మేడం. సహ లిఖతి, తే లిఖంతి. ఓకేనా? ఓకే మేడం. ఓకే. ఇప్పుడు బాలుడు చదువుతున్నాడు. చెప్పండి. చదువు, ఒక్క నిమిషం. బాలకః. అది అంత తెలియట్లేదు మేడం. పర్లేదు, మీరు రిపీట్ చేయండి, నేను చెప్తాను. మీకు వస్తే మీరు ట్రై చేయండి చెప్పడానికి, లేకపోతే నేను చెప్పింది మీరు రిపీట్ చేయండి. సరే మేడం. బాలకః పఠతి. బాలకః పఠతి. దీనికి ప్లూరల్ చాలా మంది బాలకులు చదువుతున్నారు అని చెప్పాలంటే బాలకాః పఠంతి. బాలకాః పఠంతి. ఓకేనా? ఇది పుల్లింగంలో ప్లూరల్. ఓకే, నెక్స్ట్ నంబర్ ఎవరండి? వన్ 190, 193, 195, 197, 198, 199, 200, 20. మీరు చెప్పండి. అతడు నవ్వుతున్నాడు. హసతి. హససి అంటే నువ్వు నవ్వుతున్నావు అని చెప్పినప్పుడు అన్నమాట. హససి అంటే నువ్వు నవ్వుతున్నావు అంటే అది నువ్వు అన్నప్పుడు చెప్తాం కదా మనము, అలా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? సహ హసతి. వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఆ మగపిల్లలందరూ అంటే తే హసంతి. వాళ్ళందరూ అన్నట్టు. అదే ఒక బాలకుడు నవ్వుతున్నాడు అంటే బాలకః హసతి. చాలా మంది బాలకులు నవ్వుతున్నారు అంటే బాలకాః హసతి. హసంతి, సారీ, బాలకాః హసంతి. చెప్తున్నారా ఉమా గారు? హసంతి. రాముడు నవ్వుతున్నాడు అంటే రామః హసతి. చాలా మంది రాముళ్ళు నవ్వుతున్నారు అంటే రామాః హసంతి. ఆ క్రియాపదాలు ఏవైతే ఉన్నాయో ఏకవచనానికి అన్నిటికీ సేమ్ ఉంటాయి, బహువచనానికి అన్నిటికీ సేమ్ ఉంటది. హసతి, హసంతి ప్రథమ పురుషాల వచ్చిన వాటన్నిటికీ సేమ్ ఉంటుంది. మీరు అది ప్రథమ పురుష అని అర్థం చేసుకుంటే చాలు. ఓకేనా? ఏకవచనంకి హసతి, బహువచనానికి హసంతి. ఇప్పుడు రామః, బాలకః అని అలా విసర్గలు పెట్టిన పుల్లింగ పదాలు ఉన్నాయి కదండి, వాటికి ప్లూరల్ చేయాలి అని అంటే బాలకాః
తాని దీర్ఘం పెట్టి విసర్గలు పెట్టేయండి చాలు. రామాహ, కృష్ణాహ, శివాహ అంటే చాలా మంది శివుళ్ళు, చాలా మంది కృష్ణులు, చాలా మంది రాముళ్ళు అలాగనమాట. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి. ఇప్పుడు సీత గురించి చూద్దాం. ఒక చిన్న ఇది డౌట్ ఒక్కటి చేసుకుని అడగండి. మేము తే హసంతి అంటే వాళ్ళందరూ నవ్వుతున్నారు అన్నారు కదా మ్యామ్. అవును, అంటే అది స్త్రీలింగమైనా కావచ్చు, పుంలింగమైనా కావచ్చా మ్యామ్? పుల్లింగమేనండి, మగవాళ్ళందరూ అని అన్నమాట. ఓకే ఓకే. ఆడవాళ్ళు ఉన్నారు అంటే తాహా వస్తుంది. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మెన్ ఉంటేనేమో తే అంటాం, గ్రూప్ ఆఫ్ విమెన్ ఉంటేనేమో తాహా అంటాం. ఓకేనా? మరి బాలకాహ హసంతి అంటే కూడా మగ పిల్లలు, చిన్న పిల్లలు అంటే మీరు ఇంకొంచెం స్పెసిఫిక్ గా చెప్తున్నారు అనమాట, పిల్లలు అని. రాముళ్ళు అన్నారు అనుకోండి, ఇప్పుడు ఒక గ్రూప్ లో 4-5 రాముళ్ళు ఉన్నారు, ఆ 4 నవ్వుతున్నారు అంటే రామాహ అంటాం. అంటే ఇది వాళ్ళు అని చెప్పడం ఒకటి తే అంటాము అక్కడ చూపించి, బాలకులు, రాముళ్ళు, కృష్ణుళ్ళు అని చెప్పేది ఇంకొంచెం స్పెసిఫై చేసేది ప్లూరల్. రామహకి ప్లూరల్ రామాహ. ఓకేనా? ఓకే. సహ అంటే అతడు, దానికి ప్లూరల్ వాళ్ళు వస్తుంది కదా, అంటే గ్రూప్ ఆఫ్ మెన్ అని అక్కడ అర్థం చేసుకోండి అంతే. ఓకే అండి. నెక్స్ట్ నెంబర్ ఎవరండి? 200 అయిపోయిందా? 202, 203, 206, 207, 208. 9 ఉన్నాను. 205 మేడం. 205. ఓకే అండి. ఇప్పుడు స్త్రీలింగం చూద్దాము. ఓకేనా? ఆమె తింటోంది చెప్పండి. ఆమె తింటున్నది, ఆమె తినుచున్నది. వెళ్ళిపోయారు. చెప్పండి. సా స్త్రీలింగం అంటే సా దీర్ఘం రావాలి, అదొకటి. ఇంకొక మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తినడాన్ని ఖాదతి అంటారు. ఖాదతి, తీకి మహాప్రాణం రాకూడదు. కాదతి. ఖాదతి. కాదతి. ధాకి కూడా మహాప్రాణం పెట్టకూడదండి, ఖా ఒక్కదానికే పెట్టాలి. దతి. ఓకే. ఆమె తింటోంది అని చెప్పారు. ఆడవాళ్ళందరూ తింటున్నారు అంటే తాహా కాదతి. ఖాదంతి. దతి అంటే ఏకవచనం, ఖాదంతి అంటే బహువచనం. అదే తాహా కాదంతి. వెరీ గుడ్. ఇప్పుడు ఒక బాలిక తింటోంది, బాలిక ఖాదతి. రిపీట్ చేయండి, అలవాటు అయిపోతుంది, వస్తుంది మీకు, కంగారేం లేదు. చూసి మీరే చెప్పాలి అని అనుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి ప్రస్తుతానికి రిపీట్ చేయండి. 1-2 టైమ్స్ రిపీట్ చేశారు అనుకోండి. బాలిక కాదతి. అదే చాలా మంది బాలికలు తింటున్నారు అంటే బాలికాహ కాదంతి. ఉత్తమం, వెరీ గుడ్, బాగా చెప్పారు. ఖాదంతి అనేది ప్లూరల్ కి వాడతాము, ఖాదతి అనేది సింగులర్ కి వాడతాము. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ 209. సుధారాణి నేనున్నానమ్మా. మీరేం చెప్తారు? రాముడు ఏమండి? అంటే నేను అంతకు ముందు క్లాసులు అటెండ్ అవ్వలేము, ఈ రోజు ఏది అడిగినా చెప్తానమ్మా. అలాగేనండి. రాముడు ఆడుకుంటున్నాడు. రామః క్రీడతి. వెరీ గుడ్. రాముళ్ళు ఆడుకుంటున్నారు, చాలా మంది రాముళ్ళు. రామః క్రీడతి. క్రీడతి అంటే ఒక్కడేనండి, ఒక్కడు ఆడుకుంటుంటే క్రీడతి చెప్పాలి. చాలా మంది అయితే క్రీడంతి. అవును. రామాహ క్రీడంతి.
వెరీ గుడ్. సీత వండుతుంది చెప్పండి. సీత సీత ఆమె అంటే సా చెప్పాలి. నేను సీత అని అడిగాను కదా, సీత అని చెప్పేయండి. సీత సీత దాకా పేరు ఉండాలి. సీత వండటం చెప్పారమ్మా. పచతి పచతి సీత పచతి. సీతలు వండుతున్నారు. సీతలు సీతలు. తాహ 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 చాలు, తాహ అక్కర్లేదు. తా పెట్టి విసర్గలు పెట్టాలి. తాహ. ఉట్టి హాకి విసర్గలు అవసరం లేదమ్మా. తాహ తా తర్వాత విసర్గలు ఉంటాయండి, దాన్ని తాహ అని చదువుతాం. ఓకే ఓకే. తాహ తాహ పటంతి కాదు కదా. పచంతి. పచంతి. తాహ పచంతి. అంతే. వెరీ గుడ్ అండి. పచంతి పచంతి. ఇప్పుడు నేను సార్ ఇద్దరం కలిసి సమ్మరైజ్ చేస్తామండి ఈ 3-4 క్లాసెస్ అన్నిటివి ఒక 5 minutes లో. అందరూ మ్యూట్ అయిపోండి. చెప్పండి. డౌట్? రామహ అంటే హా ఉంది కదా మ్యామ్. రామహ అంటే ప్లూరల్. రామాహ దీర్ఘం పెట్టాలి. రామాహ దీర్ఘం పెడితే ప్లూరల్ అవుతుంది. హానే కదా మ్యామ్. హాల్ రాయకూడదండి, అన్నిటికీ విసర్గలే. పుల్లింగాలు అన్నిటికీ విసర్గలు వస్తాయి చివర్లో. రామహ అంటే రామ రాసి విసర్గలు పెట్టాలి. సింగులర్ అయితే రామహ. రామాహ అంటే ప్లూరల్. ప్లూరల్ అది కూడా రామా దీర్ఘం పెట్టి విసర్గలు పెట్టాలండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ, అర్థమైంది. సీత సీత అంటే స్త్రీలింగం ఏకవచనం. సీతాహ అంటే స్త్రీలింగం సీతలు అని బహువచనంలో అన్నమాట. ఓకేనా? స్త్రీలింగానికి ప్రొనౌన్సియేషన్ ఒకసారి చెప్పరండి. తానా సానా అండి. సా అంటే ఏకవచనం అండి. తాహ అంటే బహువచనం. తానండి. తాత తాలో తాతలో తా. ఓకే. బహువచనాలన్నీ తా తే అలా ఉన్నాయి. ఓకేనా? తాహ అంటే స్త్రీలింగ బహువచనం. తే అంటే పుల్లింగ బహువచనం. నాది టెలిగ్రామ్ హ్యాంగ్ అయింది. ఓకే చెప్పండి, వినిపిస్తోంది కదా వాయిస్? మ్యామ్ నన్ను ఏమని అడగరా ఒకసారి? నాకు ఎవరో ఏంటో ఏమీ తెలియటం లేదు, హ్యాంగ్ అయిపోయింది. విజయ మ్యామ్, విజయ 214. సరే అడగండి. అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ అంటే ఎంత ప్రాక్టీస్ ఉండదు కదా అని ఒకసారి అడగమంటుంది. చెప్పండి చెప్పండి. ఆమె నమస్కరిస్తున్నది అని చెప్పండి. ఆమె నమస్కరిస్తున్నది. సార్ నేను ఇప్పుడే ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవుతాను సార్, కొంచెం సెట్ అవుతుందేమో. ఆమె నమస్కరిస్తున్నది చెప్పండి. నమతి. ఉత్తమం. సానమతి ఉత్తమం. అలాగే ఆ స్త్రీలందరూ నమస్కరిస్తున్నారు. ఆ స్త్రీ తాహ నమంతి. ఉత్తమం ఉత్తమం. తాహ నమంతి. ఉత్తమం. అతడు నమస్కరిస్తున్నాడు. సహ నమతి. ఓకే. వారు ఆ పురుషులందరూ నమస్కరిస్తున్నారు. తే నమంతి. ఉత్తమం ఉత్తమం మేడం. వెరీ గుడ్ వెరీ గుడ్. అలాగే థ్యాంక్ యూ సార్. సపోజ్ కృష్ణుడు నమస్కరిస్తున్నాడు. కృష్ణ నమతి. కృష్ణులు నమస్కరిస్తున్నారు. కృష్ణాః నమంతి. ఉత్తమం ఉత్తమం. అర్థమైందండి, బాగా చెప్పారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రణామః మహోదయే. ప్రణామః మహోదయ. ప్రణామః. అలాగే అతడు అర్చిస్తున్నాడు. సహ అర్చతి. ఆ పురుషులందరూ అర్చిస్తున్నారు. తే అర్చంతి. ఆమె అర్చిస్తున్నది.
సా అచ్చతి సా అండి, తా కాదు, సా. సా అచ్చతి అర్చతి ఆ స్త్రీలందరూ నమస్కరిస్తున్నారు. అచ్చంతి నమస్కరిస్తున్నారు. ఒక్కసారి అందరు మ్యూట్ అయిపోండి ప్లీజ్. హరే కృష్ణ అండి, అందరు మ్యూట్ అయిపోరా. వినపడుతోందండి నా వాయిస్? కరుణ గారు ప్లీజ్ మ్యూట్ అయిపోండి. ఎవరో సా చెప్పడానికి ఆమె నమస్కరిస్తోంది అంటే తా అని చెప్తున్నారు. సా అండి, SA సా. ఓకేనా, సరస్వతిలో సా. ఓకే సార్, మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి మొత్తం అంతా ఒకేసారి రివిజన్ చేసేద్దామండి. ఓకే ఓకే మేడం. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఏంటి, మమ నామ రజనీ, భవతః నామ కిం? ఓకే సారీ, మమ నామ శర్మః, భవత్యాః నామ కిం? మమ నామ రజనీ. సార్ని నేను అడిగాను మీ పేరేంటి అని, పుల్లింగం కాబట్టి భవతః నామ కిం అని అడిగాను. ఆయన పేరు చెప్పారు. నన్నేమడిగారు? భవత్యాః నామ కిం అని అడిగారు. స్త్రీలింగం అంటే భవత్యాః నామ కిం అని అడుగుతాం. ఓకేనా, లేకపోతే తవ నామ కిం? మమ నామ శర్మః. ఓకే, ఇప్పుడు అహం అంటే నేను, అహం మీరు చదువుతున్నారు అని చెప్పండి. ఓకే, అహం నేను చెప్పాలి కదా. అహం పఠామి, మీరందరూ చదువుతున్నారు. వయం పఠామః, నువ్వు చదువుతున్నావు. త్వం పఠసి, మీరందరూ చదువుతున్నారు. యూయం పఠథ, అతడు చదువుతున్నాడు. సహ పఠతి, ఆమె చదువుచున్నది. సా పఠతి, వాళ్ళు చదువుతున్నారు. పుల్లింగం. తే పఠంతి, ఆడవాళ్ళందరూ చదువుతున్నారు. తాః పఠంతి. ఆ తర్వాత పేర్లు, రాముడు చదువుతున్నాడు. రామః పఠతి, రాముళ్ళు చదువుతున్నారు. రామాః పఠంతి, సీత చదువుతున్నది. సీతా పఠతి, సీతలు చదువుతున్నారు. సీతాః పఠంతి. ఇప్పుడు మనం ఏం చూసాము? రామః అంటే పుల్లింగం, రామాః అంటే పుల్లింగ బహువచనం. అలాగే బాలకః, అధ్యాపకః, వృక్షః, ఇంకా ఇంకేమున్నాయి? ఇంకేం తెలుసుకున్నాం మనం? అడగండి మేడం ఒకసారి. బాలకుడు చదువుతున్నాడు. బాలకః పఠతి, బాలకులు చదువుతున్నారు. బాలకాః పఠంతి, బాలిక చదువుతున్నది. బాలికా పఠతి, బాలికలు చదువుతున్నారు. బాలికాః పఠంతి. అధ్యాపకుడు రాస్తున్నాడు, మళ్ళీ చదివిస్తున్నాడు. పుంలింగం అన్నమాట. అధ్యాపకుడు అంటే పుంలింగం. అధ్యాపకః లిఖతి, అధ్యాపకులు రాస్తున్నారు. అధ్యాపకాః లిఖంతి. టీచర్ ఆడవాళ్ళు, లేడీస్. లేడీ టీచర్ చదువుతోంది. అధ్యాపిక పఠతి, అధ్యాపికా పఠతి. అధ్యాపికలు చాలా మంది లేడీ టీచర్స్ చదువుతున్నారు. అధ్యాపికాః పఠంతి. ఓకేనా, ఇంకా ఇంకేమున్నాయి? ఎలాగా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. అదే ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పటిదాకా అర్థమైందా అందరికి? జయగురుదత్త అండి మేడం గారు. జయగురుదత్త మేడం చెప్పండి. అది 197 అండి నా నెంబరు. అప్పుడు గమ్ము నెట్ పనిచేయలేదండి, ఆగిపోయింది నాకు. ఓకే, అంటే లేదా మీరు అడిగి తిరిగాను, మీ ఇష్టం, అంటే మీ టైం బట్టి. సరేనండి, ఒక్కటి చెప్పండి మీరు. ఏమండి ఈ రోజు క్లాస్ కి వచ్చిన వాళ్ళకి అర్థం కాలేదండి. నెంబర్స్ చెప్పరా మేడం? అటెండెన్స్ అంటున్నారా?
సార్ అలాట్ చేస్తారండి. సార్ అలాట్ చేస్తారు. శ్రీనివాస్ సార్ ఆయన అలాట్ చేసి గ్రూప్ లో పెడతారు. మీరు ఆల్రెడీ గ్రూప్ లో మెసేజ్ పెట్టారా నేను జాయిన్ అవుతాను ఇంట్రెస్ట్ ఉన్నాను అని? పెట్టలేదు మేడం. ఒకసారి ఈ గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. సార్ ఒక 2-3 days టైం తీసుకుని మీకు రోల్ నెంబర్ అలాట్ చేస్తారు. కొద్ది శబ్దాలు చెప్దామా మేడం? ఈ పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము ఇందాక మనం అనుకున్నాం, రాసుకుంటారేమో. అవునవును, చెప్పండి సార్. పుంలింగాలు రాసుకోండమ్మా. చక్కగా పుంలింగములు. విద్యాలయ అంటే విద్యాలయము, విద్యాలయ, విద్యాలయము. కాకః, కాకః అంటే కాకి, కాకః. అలాగే వృక్షః, వృక్షము కూడా పుంలింగ శబ్దమే. కొంచెం నెమ్మదిగా చెప్పండి, స్లోగా అలాగే చెప్పండి సార్. అలాగమ్మా. విద్యాలయ, విద్యాలయ, విద్యాలయము. నెక్స్ట్ కాకః, కాకః 2 సార్లు చెప్తున్నా ఒక్కొక్క పదం. కాకః కాకి. అలాగే వృక్షః, వృక్షము అనమాట. వృక్షము కూడా పుంలింగ శబ్దమే, చెట్టు అనమాట. వృక్షః. అలాగే పాఠః, పాఠ అంటే పాఠము, పాఠః కూడా పుంలింగ శబ్దం. అలాగే శ్లోకః, శ్లోకము, శ్లోకము కూడా పుంలింగ శబ్దం మన సంస్కృతంలో. అది గ్రంథః, గ్రంథః, శ్లోకః. గ్రంథః, గ్రంథము, అది కూడా పుంలింగ శబ్దము. ఇంకా స్త్రీలింగ శబ్దాలు కొన్ని రాసుకోండి, మీకు చేయటానికి కుదురుతుందని ఇవన్నీ పెట్టామన్నమాట. స్త్రీలింగ శబ్దాలు. పాఠశాల. చూడ, స్త్రీలింగ శబ్దాలు అన్నీ కూడా దీర్ఘముతో ఎండ్ అవుతాయి. ఇది ఒక్కటి గమనించండి. పాఠశాల, పాఠశాల. అలాగే లత, కథ, కథ అనమాట. కథ చెప్పుకుంటాం కదా, కథ. అలాగే కవిత, ఒక అమ్మాయి పేరు అవ్వచ్చు, లేకపోతే కవిత్వం అవ్వచ్చు, కవిత. అలాగే పత్రిక, న్యూస్ పేపర్స్, పత్రిక, పత్రిక. అలాగే కుమార్తె, పుత్రి, ఈ దీర్ఘం అనమాట, పుత్రి. ఈకారాంతం అనమాట ఇది. అలాగే జనని, తల్లి, జనని. నీకు పొల్లు అనమాట, నా గుడిస్తేని నీకు పొల్లు. అలాగే తా గుడిస్థితి, తీకు పొల్లి, పుత్రి ఇవ్వాలి. ఇక నపుంసకలింగాలు కొన్ని ఉన్న ఉదాహరణలు చెప్తున్నాం. మళ్ళీ మిగతా చాలా చాలా మనం నేర్చుకున్న కొద్దీ వస్తాయి నపుంసకలింగములు. నెక్స్ట్ పుస్తకం. స్త్రీలింగము కాదు, అటు పుంలింగము కాదు, వీటిని నపుంసకలింగములు అంటాము. పుస్తకం. క్షీరం. ఇవన్నీ కూడా అని ఎండ్ అవుతాయి, అని. చూడండి, మీరు చదువుతుండండి. పుస్తకం, క్షీరం. క్షీరం అంటే పాలు. జలం, జలం అంటే నీరు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, చెప్పండి. ఇక్కడ పుస్తకం అని మాకి పొల్లు పెట్టి రాసుకోండి, సున్నా పెట్టేయకండి. సున్నా పెట్టకూడదు, కరెక్ట్. హిందీలో రాసుకునే వాళ్ళు మాకి కింద పెడతారు కదా, హలంతం పెట్టాలి. పుస్తకం, క్షీరం, జలం, దుగ్ధం. దుగ్ధం అన్నా కూడా పాలేనమ్మా, దుగ్ధం రాసుకోండి. దా కింద ధావత్తు. దా అంటే మహాప్రాణం గల ధా, దుగ్ధం. పత్రం. పత్రం అంటే ఆకు. అలాగే పర్ణం, దుగ్ధం. దుగ్ధం, దుగ్ధం. గా కింద ధావత్, మహాప్రాణం గల ధ. దుగ్ధం అనగా పాలు. అలాగే పత్రం, ఆకు. పర్ణం, ఆకు. ఫలం, ఫలం పండు. పుష్పం, పుష్పం పువ్వు. అలాగే తోయం,
తోయం అన్నా జలం అన్నా నీరే. తోయం నీరు. కంకణం చేతి పెట్టుకునే ఆభరణం. కంకణం. అలాగే సహస్రం. సహస్రం అంటే 1000 అన్నది కూడా నపుంసకలింగం. సహస్రం. వాతాయనం నిదానంగా రాసు. వాతాయనం అంటే విండో, కిటికీ. వాతాయనం కిటికీ అమ్మ. అలాగే ద్వారం ఇంటికి ద్వారం, మన ద్వారం ఇంటికి ద్వారం, సింహద్వారం అంటాం కదా అది. ద్వారం అంటే ద్వారము. అలాగే ఇప్పుడు దాకా మీరు ఈ 1 నుంచి 10 దాకా అంకెలు నేర్చుకున్నారు కదా. ఇప్పుడు మనము 20, 10, 20, 30, 40, 50 వరకు నేర్చుకుందాం. అంటే మధ్యలో వద్దు. దశ రాసుకోండి. దశ 10 తెలుసు, అందరికీ తెలుసు. దశ వరకు చెప్పారు మీరు కూడా. 20 అంటే వింశతిః. 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 నెక్స్ట్ త్రింశత్. విమ్ అంటే వి పక్కన 0 అండి. అవునమ్మా, అవునవును. వి పక్కన 0 స రాసి తీకి విసర్గ అండి. శర్మలో ష, నా పేరులో ఉన్న ష. వింశతిః. వింశతిః. ఓకే. అలాగే త్రింశత్. త్రింశత్ ఇక్కడ కూడా సాగదు, శానే. త్రింశత్. నెక్స్ట్ ఇది 30. త్రింశత్ అంటే 30. వింశతి అంటే 20. ఇప్పుడు చత్వారింశత్. చత్వారింశత్ 40. 40. నెక్స్ట్ చత్వారింశత్ రాసుకున్నారు కదా. పంచాశత్. పంచాశత్. పంచాశత్ 50. ఒక్కళ్ళు అన్మ్యూట్ అవ్వండి. 1 to 10 ఒకసారి చెప్పేయండి. మ్యామ్ ఒకసారి పంచ షత్. షా రాసి తాకి పొల్లు పెట్టండి. నేను చెప్పనమ్మా. చెప్పండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. ఉత్తమం. ఏవం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. త్రీణి ఒక్కసారి త్రీణి అన్నప్పుడు ఆనా చెప్పాలండి. అనురాధ గారు. త్రీణి. అంజని గారు చెప్పండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. ఓకే అండి, ఇంకా స్టాప్ చేద్దాం ఇక్కడితో. ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు అడగండి, లేకపోతే ఏకతా మంత్రం చెప్తా. ఇప్పుడు చెప్పినవి చెప్తాం మేడం. వింశతః 20. ఒక్క నిమిషం. వింశతిః. త్రింశత్ 30. చత్వారింశత్ 40. పంచాశత్ 50. అంతే. సునీత గారు. త్రింశత్ తీ రాసి 0 పెట్టాలి రావత్తు పెట్టాక. అంటే ఒకసారి నేను అంత ముందు క్లాసులు అటెండ్ అవ్వలేదు, ఒకసారి నాకు చెప్పడం. ఏకం ద్వే త్రీణి త్రీణి చత్వారి పంచాతి షష్టారి పంచ అంటే 5. పంచ షష్టారి షట్ షట్టారి షట్ అంతే షట్ అంతే చాలు. 6. ఇవాళ చెప్పినది 10, 20, 30, 40, 50 అండి. అది 1 నుంచి 10 వరకు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే నాకు ఎంతమంది క్లాస్ అటెండ్ అవ్వలేదు. 7 ఏమంటారండి? సప్త.
8 అష్ట నవ 9 దశ. దశ తర్వాత 20, 10 తర్వాత 20. వింశతి. అవి రాసుకున్నానండి. అవి ఓకే. సునీత గారు చెప్పండి. వింశతి అంతేనండి. వింశతి కరెక్ట్. 20. త్రిశత్ త్రింశత్. త్రింశత్ చత్వారిశత్ చత్వారింశత్. అన్నిట్లో సున్నాలు తీసేశారు మీరు. చత్వారింశత్. ప్రథమ పురుషాలు సహ తే. సీత గారు ఒకసారి మ్యూట్ అవ్వరా? ఆవిడేదో అడుగుతున్నారు కదా, మీరు నెక్స్ట్ చెప్తారు కానీ. పంచాశత్ పంచాశత్ అంతేనండి. అంతే. జగుదత్తమా దుఃఖానికి మీనింగ్ చెప్పారు కదమ్మా, ఒకసారి చెప్తారా అండి? దేనికండి? దుఃఖం అని చెప్పి ధూకి మహాప్రాణం పెట్టి చెప్పారు కదా, అది సరిగ్గా అర్థం కాలేదండి. దుఃఖం దుగ్ధం 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 అండి. పాలు పాలు. అది అంటే దూరాసి గారాసి గాకి కింద ఒత్తు ధా మహాప్రాణం ఇవ్వాలండి. అంటే దుగ్ధం అండి, దుఃఖం అండి, అది అర్థం కాలేదు. దుగ్ గారాసి దా ఒత్తు. దావత్తండి. కరెక్ట్. ధనంలో అంతే కదండి. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఒకసారి చెప్పండి, శబ్దాన్ని చెప్పండి ఒక్కసారి. మీ వాయిస్ రావట్లేదు క్లియర్ గా. 20 ఏమంటారు మ్యామ్? 20 ద్విషత్. వింశతి విసర్గ వస్తుంది. ఒక్కసారి ఎలా చెప్పదా మ్యామ్? విమ్ వి రాసి సున్నా పెట్టి షా రాసి తిహి తా రాసి విసర్గలు పెట్టండి. ఓకే మ్యామ్. ఒక డౌట్ అడగచ్చండి? చెప్పండి. కొంచెం ఇప్పటిదాకా అడగని వాళ్ళు కూడా అన్మ్యూట్ అవుతున్నారు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాము. త్వరగా అడగండి. ఉత్తమ పురుషాలో అహం వయం 2 వస్తాయి కదండి. మధ్యమ పురుషాలో త్వం యూయం వస్తాయి కదండి. ప్రథమ పురుషాలో సహ సా వస్తాయి కదండి. సహ తే బహువచనము. సా కూడా ప్రథమ పురుషే కదండి. ఇంకా నువ్వు నేను కాకుండా మిగతా అన్ని ప్రథమ పురుష. ఓకే అండి. ఓకే. రాముడు సీత ఇంకా మన క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ, మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కాబట్టి మిగతా వాళ్ళందరూ ఇంకా అందరూ మనం ఇంకా పేరు చెప్పుకోక్కర్లేదు అనమాట. మీరు నేను కాకుండా మిగతా వాళ్ళందరూ మీకు నాకు ప్రథమ పురుష అయిపోతారు. అసలు ప్రథమ పురుషులో తప్పులు రాకూడదు. బ్రహ్మాండ అది సేమ్ వెర్బ్ ఫాలో అవుతుంది. ఓకే అండి. ఓకే సార్. ఇక్కడ మాధురి గారు మీరు ఏమైనా డౌట్ అడగాల? మాధురి గ్రంథి గారు. ఫస్ట్ క్లాస్. ఓకే, నేను నోట్ చేసుకుంటా తర్వాత. అలాగేనండి. ఓకే మేడం, ఒక 6 వెర్బులు మిస్ అని చెప్పేద్దామా సార్? ఒక్కసారి ఇక్కడ వీళ్ళు అన్మ్యూట్ అవుతున్నారు, వేరే వాళ్ళు ఓవర్లాప్ అయితే వీళ్ళది అలాగే ఉండిపోతుంది. మాధురి గ్రంథి గారు, గౌరీ కుమారి గారు వీళ్ళందరూ అన్మ్యూట్ అయ్యారు. చెప్పండి చెప్పండి. ఇందాక ఆవిడ దుగ్ధం అని అడిగారు కదా, చెప్దామని ఆన్ చేశానండి. ఓకే అండి. ఓకే. అది స్త్రీ ఉంది కదా, మనం స్త్రీలింగంలోకి దీర్ఘాలు ఉన్న వాటికి ఇంకా దీర్ఘాలతోనే పలకడం అంతే కదా. అవునండి. అంతేనండి, అంతే. అంటే ఇవాళ రేపు పేర్లలో కొన్ని దీర్ఘాలు మిస్ అవ్వడం అలా ఉన్నాయి కదా, అయినా కానీ మనం స్త్రీలింగం అని చెప్పాలి అని అంటే కొంచెం దీర్ఘంగా పలుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. మనం జనరల్ గా లక్ష్మి అంటాము, కానీ యాక్చువల్ వర్డ్ లక్ష్మి అన్నమాట. అదే అంటే పేర్లు తెలుస్తాయండి. నేను అనేది ఇప్పుడు మన ఆల్రెడీ దీర్ఘం ఉన్న వాటిలో ఉన్నాయనుకో, ఇప్పుడు స్త్రీ ఉంది, మన ఆల్రెడీ దీర్ఘంతోనే ఉంటుంది కదా, ఇంకా వాటికి ఏ మార్పులు ఉండవు కదా అని. ఏ మార్పులు ఉండవు, అవన్నీ స్త్రీలింగాలే అని మనం అర్థం చేసుకోవచ్చు కొంతవరకు. 1-2 ఎక్సెప్షన్స్ అన్నిట్లలో ఉంటాయి కాబట్టి ఆ ఎక్సెప్షన్ ఇందులో కూడా ఉంది. 100% స్త్రీలే అనలేము, కానీ 90% స్త్రీలే ఉంటాయి. తెలుసుకునే దానికి అది సరిపోతుంది.
అంతే అంతే కరెక్ట్ కరెక్ట్ జయగురుదత్త అండి. చెప్పండి. ఒకసారి ఉత్తమ పురుషంలో ఏకవచనాన్ని ఏమంటారు? అహం అహం ఒకసారి అహం అంటే నేను. మీరు వీడియోస్ ఉన్నాయండి గ్రూప్ లో, వీడియోస్ కూడా చూసి రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు తొందరగా రాసుకోక్కర్లేదు. అహం అంటే నేను. చాలా బాగున్నాయండి మేడం గారు, బాగా ఇలాగే చెప్తున్నారు కదా, అవన్నీ కూడా వీళ్ళు అందులో రాసుకున్నా, మేము అందరం రాసుకున్నా సరిపోతుంది. నోట్స్ రాసుకోవాలి. బహువచనం ఏమంటారండి? వయం, మేమందరం. ఏంటి ద్వయం అండి? ఏంటి? వయం. మధ్యమ పురుషంలోనండి త్వం అంటే నువ్వు. ఇస్తానండి. యూయం మీరందరూ. యా కొమ్ము దీర్ఘం అండి. యూయం అంతే కరెక్ట్. సుధారాణి గారు, ప్రథమ పురుష అంటే ఇంకా మిగతావన్నీ అండి. సహ, సా, తే, తాహ, రామ, బాలక, సీత, ఇంకా అన్ని అన్నమాట. నేను, నువ్వు కానివ్వండి. అది మూడు. ప్రథమ పురుష. థర్డ్ పర్సన్ వస్తారు. కరెక్ట్ కరెక్ట్. మనం చెప్పండి. సత్యనారాయణ గారు చెప్పండి. నపుంసకలింగంలో మాకి పొల్లు, అన్నిటికీ మాకి పొల్లే వస్తుంది, సున్నా రాదు కదండి? అవునండి, మా పొల్లు పెట్టుకుని రాసుకోండి అంతే. ఓకే అండి. సుధారాణి గారు. మేడం గారు అది వర్ణం అంటే రంగా ఆకా అని డౌట్ వచ్చింది నపుంసకలింగంలో. వర్ణం కాదు, పర్ణం. పాప. ఓకే ఓకే, అందుకే అది. చెప్పండి చెప్పండి సుధారాణి గారు. జయ గురుదత్త అండి. మీరు కాదు, బి సుధారాణి గారు ఇందాక అన్మ్యూట్ అయ్యారు, ఏమైనా డౌట్ ఉందేమో అని. సరే, ఇంకా అందరికి డౌట్స్ క్లారిఫై అయిపోయాయి కదండి, ఇంకా క్లోజ్ చేద్దామా? ఏకతా మంత్రం చెప్పేసి క్లోజ్ చేద్దాం. చదువుతారా సార్ మీరు? చదువుతాను మేడం. వాళ్ళు ఎవరన్నా చదువుతారని అడగండి. అనురాధ గారు చదువుతారా? మీరు ఏమంటున్నారో, మీ వాయిస్ చాలా ఫీబుల్ గా ఉంది. చదవండి చదవండి. మేడం చెప్పండి. నా నెంబర్ రాలేదు మేడం. కే ప్రసన్న సార్ అలాట్ చేస్తారండి మీకు. శ్రీనివాస్ సార్ గ్రూప్ లో అలాట్ చేసి మీకు నంబర్ పెడతారు. ఓకే అండి. లాస్ట్ వీక్ అన్ని రాశారా అందరూ? నోట్స్ రాసుకున్నారా? హోంవర్క్ లాగా పెట్టాను కొన్ని, అవి కూడా రాశారా అందరూ? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అందులో? మిస్ అవ్వకుండా రాయండి. గ్రూప్ 1-2 days, ఫస్ట్ 2 days గ్రూప్ ఫాలో అయితే మీకు అందులో కనిపిస్తుంది క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ రాసుకోండి. ఓకేనా? స్వాతి గారు చెప్పండి. ధ్యేయ మంత్ర చదవాలా మ్యామ్? ఏకతా మంత్ర చదవాలా మ్యామ్? ఏకతా మంత్ర. ఓకే. యం వైదిక ఇట్లా దీనికి ఏమైనా రాగం ఉంటుందా సార్? ఇట్లాగే చదవండి ప్రస్తుతానికి. యం వైదిక మంత్ర దృశ పురాణాః. మేడం నేను చదువుతా, వినండి ప్లీజ్. యం వైదిక మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివయిత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హనితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం
స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం ఎవరన్నా చెప్తారమ్మా? చెప్పాలా? చెప్పండి సార్ ఇవాళకి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కర్వావహై మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. మేడం శాంతి మంత్రం కూడా పెట్టండి మేడం గ్రూప్ లో. ఇది ఆల్రెడీ పెట్టానండి, మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. అందరూ వీలున్నప్పుడు శాంతి మంత్రం, ఏకతా మంత్రం, ధ్యేయ మంత్రం 3 మెల్లిమెల్లిగా నేర్చుకోండి. ఆడియోస్ కూడా పోస్ట్ చేశానండి వేరే మేడం పాడినవి, అవి విని ప్రాక్టీస్ చేసుకోండి అందరూ. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ థర్స్డే కలుద్దాము. జై శ్రీకృష్ణ అందరికి. పునర్మిలామః. ధన్యవాదః. జై శ్రీకృష్ణ అండి. ధన్యవాదः.